ఈరోజు చూసుకున్నట్టయితే సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ అయ్యి ఇప్పటికి కూడా ఒక 9 years అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ కేసు అనేది కొలిక్కి రాకుండా ఉన్నది. బట్ ఈ రోజు మట్టికి సుగాలి ప్రీతి వాళ్ళ మమ్మీ వెళ్ళి ఏదైతే మన గన్నవరం పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ గారి పైన కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పి మాట్లాడినారో, బహిరంగంగా మాట్లాడినారో, వాటిని ప్రూవ్ చేయలేకపోయినారని చెప్పి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మనైతే ఈ రోజు కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి అగెనిస్ట్ గా. ఇలాంటి సీఎం ఉంటే ఎంత లేకపోతే ఎంత అని చెప్పి అనేకమైన సంచలనమైన వ్యాఖ్యానాలు కూడా బయటకు ప్రెస్ తో కలిసి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఈ రోజు చూసుకున్నట్టయితే 2017 లో ఇన్సిడెంట్ అయితే 2019 లో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఈ కేసు అనేది వెలుగులోకి వచ్చింది. దాని తర్వాత పోలీసుల నుండి సిబిఐ చేతిలో మారింది. సిబిఐ తర్వాత నుండి ఏదైతే 2020 లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ అయిందో దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అగైనెస్ట్ గా ఫస్ట్ వాళ్ళ పార్టీ ఉద్దేశమే లైక్ న్యాయం కాబట్టి, న్యాయం ధర్మం అనే ఆ ఎజెండాతో పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముందుగానే మాట్లాడింది ఏంటంటే సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, ఖచ్చితంగా జరిగేలా చూస్తానని చెప్పి మాట్లాడినారు. అదే విధంగా ఆ కేసుని హ్యాండిల్ చేసి లైక్ వాళ్ళకి న్యాయం చేసి దేనిగా వాళ్ళ మమ్మీకి మాట ఇచ్చారని చెప్పి దాన్ని పట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు. బట్ ఇప్పటిదాకా కూడా దాన్ని పరిష్కరించాలంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏవి కూడా లేవని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్ టైంలోనే ఒక సభలో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎవిడెన్స్ లేదంటే ఎటువంటి న్యాయం జరగదు, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ దీంట్లో అసలు నిందితులు ఎవరు? ఆ స్కూల్ కరస్పాండెంట్ విజయ్ కుమార్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళ సన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. అక్యూజ్డ్ గా పరిగణించబడుతున్న ముగ్గురికి కూడా బెయిల్ పైన బయటకు రావడం జరిగింది. దానిపైన ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అదే విధంగా దీని గురించి మాట్లాడుతున్నట్టయితే లైక్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవిడెన్స్ ఉంటే మాట్లాడాలి, కానీ ఎవిడెన్స్ లేని పక్షంలో నేను ఏ విధంగా చర్య తీసుకోవాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను ఆగిపోయినాను, లేదంటే ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరిగేదాకా కూడా నేను కొట్లాడతానని చెప్పినటువంటి వ్యక్తి పైన ఈ రోజు చూసుకున్నట్టయితే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె వెళ్ళి కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక రాజకీయ కుట్రగా కూడా అనుకుంటున్నారు నెటిజన్లు అయితే. ఈ రోజు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈమె త్రూ కేసు పెట్టించి ఉంటుందేమో అని చెప్పి ఆ నేపథ్యంలో కూడా ఆరాధిస్తున్నారు పోలీసులు అయితే. దీని గురించి అయితే ఇంకా క్లుప్తంగా తెలియాల్సి ఉంది. కాబట్టి దీనిపై పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.